అందరికీ నమస్తే అండి. మనం ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో మంత్రులు, వారి శాఖల గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం. ఒక్కొక్కరుగా పేర్లు, శాఖలు చదువుతాను చూడండి. మొదటిగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, సాధారణ పరిపాలనా శాఖ. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ, పర్యావరణం. నారా లోకేష్ గారు మానవ వనరులు, ఐటీ శాఖ, ఎలక్ట్రానిక్స్. అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ. కొల్లు రవీంద్ర గారు గనులు, భూగర్భ శాఖ. నాదెండ్ల మనోహర్ గారు ఆహారము మరియు పౌర సరఫరాలు, ఈయనకి జనసేన నుంచి మంత్రి పదవి దక్కింది. అలాగే నారాయణ గారు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ. ఇంతకు ముందు కూడా 2014 నుంచి 19 మధ్య ఈయన ఇదే శాఖని కొనసాగించారు. వంగలపూడి అనిత గారు హోంశాఖ. సత్యకుమార్ గారు ఆరోగ్య శాఖ మరియు కుటుంబ సంక్షేమం, వైద్య విద్య. ఈయనకు బీజేపీ నుంచి మంత్రి పదవి దక్కింది. నిమ్మల రామానాయుడు గారు నీటిపారుదల శాఖ, ఇరిగేషన్ మినిస్టర్. ఎన్ఎండి ఫరూక్ గారు లా అండ్ జస్టిస్ అండ్ మైనారిటీ సంక్షేమ శాఖ. ఆనం రామనారాయణ రెడ్డి గారు దేవాదాయ శాఖ. పయ్యావుల కేశవ్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఈయనకి అప్పచెప్పారు. తర్వాత అనగాని సత్యప్రసాద్ గారు రెవెన్యూ శాఖ. కొలుసు పార్థసారథి గారు గృహ నిర్మాణ శాఖ. బాల వీరాంజనేయ స్వామి సాంఘిక సంక్షేమం. గొట్టిపాటి రవి గారు విద్యుత్ శాఖ. కందుల దుర్గేష్ గారు సినిమాటోగ్రఫీ, ఈయనకి జనసేన నుంచి మంత్రి పదవి దక్కింది. గుమ్మడి సంధ్యారాణి గారు మహిళా శిశు సంక్షేమ శాఖ. బీసీ జనార్దన్ రెడ్డి గారు రోడ్లు, భవనాల శాఖ. టీజీ భరత్ గారు పరిశ్రమలు, వాణిజ్యం. ఈయన మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై కూడా మంత్రి పదవిని అందుకోగలిగారు. తర్వాత సబిత గారు బీసీ సంక్షేమం. వాసింశెట్టి సుభాష్ గారు కార్మిక శాఖ మంత్రి. కొండపల్లి శ్రీనివాస్ గారు ఎంఎస్ఎంఈ చిన్న పరిశ్రమల శాఖ కిందకి ఇది వస్తుంది. ఇది మంత్రివర్గ విస్తరణ. వీళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలోని మంత్రులు, వారి శాఖలు. థ్యాంక్ యూ.